కన్ను పెట్టు దూగా దూగా ఇంట్లో ఇంకొకటి అయితే అయిపోతుంది ఇదివరకు నువ్వు పాత 30 రూపాయలు ఇవ్వాలి మరి. అరే ఇంత తీరా అన్న ఇంకున్నది కదా ఆట ఆడు. పెట్టు దూగా దూకింట్లా కథ పైసలు తీరా. పైసలు పాత 30 రూపాయలు ఇవ్వాలి, ఇప్పుడు ఇవి 40 రూపాయలు. పైసలు ఇస్తా కానీ ఇంకో గేమ్ అవుతాయి. అరే నువ్వు పోయినసారి కూడా గిట్లనే అన్నావురా, ఇవి పైసలు ఫస్ట్. అరే ఇస్తే తీరా అన్న, ఒక ఆట అయితే ఆడు ఎటన్నా పోతున్నా గిన్నెగా ఉన్నది. అరే మనకు పని లేదు పాట లేదు, ఇది ఆడతానే కాదురా. మరి ఆడు మరి ఇంకో గేమ్ ఇస్తా కదా, నీ పైసలు ఎటు పోతాయి. ఇప్పుడు ఎంత 30 రూపాయలు ఇచ్చేది, 10 రూపాయలు 40 రూపాయలు అయినా ఇస్తే తీరాదు. ఒక గేమ్ అవుతాయి. అరే గిట్ల అయితే కష్టం రా, నేను ఆడను ఇట్లయితే. ఇక నా బంతాలు నేను ఇవ్వకుండా పోతే నా బండి ఉంచుకో. నేను మాట తీరు మనిషిని ఏమనుకుంటున్నాను. అరే నీ బంతాలో నాకెందుకురా, పోయినసారి సైకిల్ ఇచ్చాను, 4 పెద్ద మనుషులను తీసుకొచ్చినావు. ఇప్పుడు 300 ఎంబడి పెట్టుకొస్తావు ఇంటికి. అరే ఆ సైకిల్ అంటే అప్పుడు అయిపోయిందా, నువ్వు పాద ముచ్చలు తీయదు అట్లా. గిట్ల అయితే కష్టం రా బాబు. అరే ఇచ్చ తీయనా డామ్ అవుతాయి. ఉన్నాడు కదా మా బండి కూడా ఉన్నది. అరే నువ్వైతే పైసలు వేయాలి చెప్తాను. ఇస్తా అన్న, నువ్వైతే కదా ఇంకో ఆట. గారు ఎందుకు ఎందుకు వస్తాను పని లేనట్టుంది. నువ్వు నీకు బాగా పని బాగా పొడతాను కోసం. అరే నీకు లేదు నాకు లేదు, నేనైతే ఆడేం చేస్తాను మరి. దోస్త్ మేరా దోస్త్ రైట్ రా. కాదు బండి తలలో పెట్టు. ఏంటిదిరా ఈ బండి ఏమన్నా నీ దారా తీసుకోతున్నావు? నీది నాదేంద్రా మానది. అంటే నీ అత్తారు పెట్టిందా లేకపోతే గవర్నమెంట్ బండారా అదేమన్నా? అరే గట్లాంటివి నువ్వు గమ్ముతున్నావు. అరే నీకు బండి నీకు నాకైనా సిగ్గుండాలరా. తీసుకుపోయినా ఒక్కనాడు పెట్రోల్ కొట్టియో దానికి గుంతలు ఎత్తేసి డూమ్ మొత్తం ఎట్లా తిరిగిపోయింది. గుంతలు ఎక్కడరా, మన ఊరేగా మూరే పడ్డాడు. నేను నీతో చెప్పింది కావచ్చు అనుకుంటాను. అప్పుడే తిరిగిపోయిందా గుంతలు పడ్డని చెప్పి? అప్పుడు నువ్వు గమ్ముతున్నావు. అరే నేను చూడలేదా, 9 పడ్డదా అప్పుడే చచ్చిన బిడ్డాను అనుకున్నా. నువ్వు ఆగన్నా నువ్వు ఒకటి. అరే అనంత్ బండి లేదురా, కొంచెం వినరా, అర్జెంట్ పని లేదు. బండి అయితే లేదు, అర్జెంట్ రా ప్లీజ్ రా. వారి గాని ఎందుకు అడుగుతాను నన్ను అడుగు. ఇప్పుడు 40 రూపాయల కింద బండి కుదబెట్టిందంటే కానా చిన్న పొరగాల ఆట ఆడతారు, కుదబెట్టినట 40 రూపాయలు. ఏంది చిన్న పొరగాల లెక్కనా? కబడ్డీ క్రికెట్ ఖోఖో లెక్క దీన్ని కూడా జాతీయ హోదాలో పెట్టిర్రా. జాతీయ హోదానా? ఐపీఎల్ తెలుసుగా నీకు? ఐపీఎల్ లెక్కన ఇది ఏపీఎల్. ఏపీఎల్ అంటే ఏంటిది? అష్టచమ్మ ప్రీమియర్ లీగ్ రా. ఇది పెద్ద పెద్ద హోదాలో పెట్టిర్రు. ఇప్పుడు మనం ఊర్లో చూసినావా, ప్రతి చెట్టు కింద ఎందుకు ఆడతారు అనుకుంటాను అష్టచమ్మలు. బ్యాచ్లు బొచ్చడు తయారైనాయి. ఆ అందరి బ్యాచ్లకు నేనేరా ప్రెసిడెంట్ను. పిచ్చి గిట్ట లేచిందా నా ప్రెసిడెంట్? ఏంది పిచ్చి లేచుడు కాదురా, నీకు ఇంకో ముచ్చటకు తెలియదు. ఊరికొస్తాకు రేకుల షెడ్ ఎత్తారు పెద్దది, 5 బండలు ఉంటాయి, మధ్యలో డబ్బు ఉంటది, చుట్టూ 4 కూర్చొని ఆడుడే. ఇక కృష్ణ అష్టచమ్మ బ్యాచ్ అంటారు రాయడా. ఏడికెళ్ళి వచ్చిన సంతరా నువ్వు గమ్మతున్నావు. బండి ఏం లేదు ఎవరా వాడు పెట్రోల్ కూడా పోయారా బాబు. వాడు బండి ఏం లేదు, పెట్రోల్ వేయడు ఏం చేయడు, అంత ఆగమని బండి అడిపోయారా ఫస్ట్. ఆట నీకు దండం పెడతాను వచ్చి రాగనా. అరే గిడి చూడు అట్లాంటివి మన చిన్నప్పటి నుంచి ఒకటే కంచం ఒకటే మంచం. పోరా. అరే అర్థం చేసుకోరా. తీసుకుపోయేటప్పుడు గిసాంటి చేస్తారు. నీకు తెలియదు సక్క పెట్రోల్ ఇంకా నా పెట్రోల్ వాడతాడు. నీకున్నది 1 ఎకరం భూమి. ఇప్పుడు వాడు ఏమైనా బండి పట్టుకపోయినా వాడు దచ్చిండు అనుకో, నీ ఎకరం పోతుంది. ఈ అష్టచమ్మ ఆడదామంటే 10 రూపాయలు పెట్టడానికి కూడా ఉండేరా బాబు నీ దగ్గర. ప్లీజ్ అది కాదురా, అర్జెంట్ అర్థం చేసుకో. ఇడు బండి ఇమ్మంటాడు, ఇడు నా బండి తీసుకెళ్ళి గుద్దితే కథమే కానీ నీ లైఫే కథమరా బాబు, జైలుకే. ఇక నా బండి తీసుకెళ్ళి అమ్ముకుంటే అబ్బా వాడు అమ్ముకునే తాగుతాడు, అసలు రకమే. అసలుకి బండి నువ్వు బండి పోరాడు ఆట ఆడదామా, నాకు పైసలు ఇవ్వాలరా. ఆగరి మీరు ఆటలాడుకుంటారు కానీ గిట్టు బండి ఇస్తే సాయంత్రం మందు తీసుకుందాం అనుకున్నా. సరే నేను పోతాను ఇక వేరే. మన సాయంత్రం కళ్ళు పోదాం రేపు, నువ్వు పైసలు ఇవ్వగానే. ఒక్క నిమిషం తీసుకుంటావు నిజంగానే. నువ్వు బండి ఇస్తున్నావంటలుగా. నువ్వేదిరా నువ్వు ఆగానా, పెద్ద బండి తీసుకుంటావుగా. సరే అన్న నేను ఇక్కడ వేసే సాగను. ఆటారు మళ్ళీ వచ్చినాక ఆడుకుందాం. బండి పెడతాను ఇప్పుడు మళ్ళీ పోతాను. ఆట ఆడవారా? ఒక అన్న వాళ్ళకి ఎప్పుడు ఎత్తే పోతాయి. అరే ఆగుతారా? చిన్నప్పుడు ఆటలు కూర్చుంటే అప్పటికేం వచ్చినాక. అరే చెప్తాను, మీరు పోతాను నాశనం వేసి వస్తారా బండికి నేను వాడు వస్తాను చెప్తానా. నేను ఎక్కడ అట్లా నాకు ఇచ్చే 40,000 చూడు, పోతాను మీకు 40,000 ఖర్చు అవుతాయి రా. అడిదిగా
నువ్వు ఎందుకు వచ్చినావురా? నువ్వు ఆడుకో అన్న ఆడుకో. అరే నేను ఒక్కనే ఆడతాను అవన్నీ వచ్చి చెడగొట్టి తీసుకపోతాను రే అన్నదిగా పోకురా ఆగురా తారా. ఏ లేనా అరే అమ్మతో నాకు బీపీ లేపకురా రే చెప్తాను మరి. సరే సరే పోనీ పోనీ. అప్పటికేం చేస్తుంది ఇస్తుంది 40 రూపాయలు చెప్తాను పోతాలేదురా. ఏ ఇస్తుంది అన్నా రే పెట్రోల్ లేదురా రే పెట్రోల్ కొట్టుకోవాలి ముందే చెప్తున్నా. కొడితే కానీ పోనీ. అయినా ఏడికిరా అగమామచ్చి బండి అడినో. ఏం లేదురా ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్లలు మెసేజ్ తీసింది కలుద్దాం బాగుంది. అవునా? అంటే నా బండి తీసుకోపోయి ఆ పిల్లని కలిసి అమ్మా ఏడికెడికి పోయి చెక్కలు కొడదామనే. నీ డొక్కు బండి చూస్తే పిల్ల ముఖం కూడా చూడదు అర్థమైందా? డొక్కు బండి ఈ బండి పక్క వారేసి స్టైల్ ఇట్లా బస్సులో దిగి ఎస్ చెప్పండి ఇట్లా స్టైల్ అమ్మాయిల దగ్గరికి. నీ ముఖానికి అంత సెట్ కాదులే ముఖం కానీ చింటనైతే మస్తు బుక్ వేసాం కదరా మనమైతే. లేకపోతే ఏంద్రా చిన్న పోరగాళ్ళ లెక్కల అష్టసమ్మ తొక్కుడు బిల్ల ఏమంటారు రా అవి? నీకు కూడా ఏమనిపించలేదురా? మరి ఏం చేయాలరా పోయి ఇంటికాడ ఉంటే టైం పాస్. కళ్ళు మందం పైసలు అమ్మేయాలి కదా. అయినా నా దైద్రం కొద్ది నేనేమో నాయే డాములు పోతున్నాయిరా. ఏమో కానీ పోనీ నాకు లేట్ అవుతుంది. రే నువ్వైతే రాత్రికి మంది తీసుకుంటాను నువ్వు మర్చిపోలేవుగా. తీసుకుని తీరా నువ్వు ఒకటి. అదే అంటానా మరి లేట్ అవుతుంది పోనీరా అంటే. లేట్ అవుతుందిరా. మా పిల్లల షాప్ ఉంటుంది ఆగరా. శ్రీవాణి వద్దు నాకు. అరే లేట్ అవుతుంది పోదా ఆగరాను. ఏం శ్రీవాణి ఏం చేస్తున్నావు? నా కోసమే వెయిటింగ్ చేస్తున్నావా? ఎందుకు అట్లా అంటావు శ్రీవాణి? అవగాని ఏమైంది బక్క అయిపోతున్నావు? తింటలేవా సక్క? పెట్టట్లేమో ఇంట్లో. మా ఇంటికి వచ్చేసాయి మరి. సారీ అయినా కొన్ని రోజులు అయితే మా ఇల్లు మీ ఇల్లే కదా. ఇంట్లో అత్తమామ లేరా? ఎవరికి అత్తమామ? అట్లా ఎందుకు ఉండవు శ్రీవాణి? నాకే వచ్చిన పని కానీ నువ్వు ఆగరా. వీడియో కొడు సిగరెట్ రావుతా. ఇప్పటికే నువ్వు చాలా డబ్బులు ఇవ్వాలి, నేను ఇయ్యను. అయ్యో ఏమవుతుంది శ్రీవాణి? ఇస్తాం ఎటన్నా పోతామా? పక్కూరేనా? ఎప్పుడు వస్తూనే ఉంటాం కదా మీ ఊరికి. అయ్యో సరే అని మీ అన్న లేడా? అయినా వాడి గురించి మనకి ఎందుకులే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళా? ఎవరితో? ఎవరితో అంటే ఏంది? ఉన్నాడుగా నీ ముందు మరో ప్రభాస్. నువ్వు ఆగరా. ఎప్పుడు చేసుకుందాం? నీతో పెళ్ళా? ఇలాంటి వేషాలు వేస్తే మా అన్నకి చెప్తా. అబ్బా మీ అన్నకి? మీ అన్నకి? మీ అన్న పెద్ద పోటు ఆడా? పెద్ద బాహుబలి ప్రభాసా? హీరోనా? మీ అన్నకు పెద్ద కొమ్ములు ఉన్నాయా? అరే వీళ్ళ అన్న తెలుసారా? ఇంత పెద్ద పొట్టేసుకొని అంగుళాల లెక్క కామెడీ ఫేస్ రా అన్నది. ఏదో మా బామ్మడిది కాబట్టి. సిగరెట్ కావాలనా? అది కాదు బావా. సిగరెట్ కావాలనా? అది కాదు. అది కాదు బావా. ఏదో ఎట్లుంటా నువ్వు సూపర్ బావా. నువ్వు బాహుబలి నువ్వు హీరో లెక్కుంటావు బావా. హీరో లెక్కుంటావు. పొట్టేసుకున్నా లేదు బావా. సిక్స్ ప్యాక్స్ అట్లా కాదు. పెళ్ళి వెళ్తుండ్రా అంటే నాకు సంబంధం లేదా? నాకు సంబంధం అన్న వాడే తీసుకొచ్చినా నన్ను. వాడే వాచ్ది నీ ముఖానికి వాచి. వాచ్ ఎంత ఇవ్వాలరా? వాచ్ తీసి ఎంత అప్పు చేసినావు రేడా? ఎంత ఉన్నది వీని కాదు? ఎంత ఉన్నది? తీసుకో ఇది తీసుకో. ఈ వాచ్ వాంది. ఇంకొకసారి షాప్ మొఖం చూసినావు అనుకో కస్టమర్లు రావద్దు మీ షాప్కి అయితే. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుంది మా అమ్మ. ఎవ్వరు నాకు అర్థం కాక ఈ బండి ఇప్పుడు ఎట్లా? ఏమోరా మంచు పెట్రోల్ కొట్టుకోరా. నాకు అర్థం కాదు. పెట్రోల్ కొట్టి ఎవరా? ఆగ్రా పోయి ఇప్పుడు అక్కడ కొట్టిన తరపులే నువ్వు కూడా కొడతావారా?
ఈ బండి నేను మందు అది ఇది కావాలట. బా జర ముంగడ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా. దిగు దొబ్బు దిగు. నిన్ను నమ్ముకున్న చూడు నాది బుద్ధి తక్కువ. మరి లేట్ అవుతుంది. జర దొబ్బొచ్చేదరా నువ్వు కూడా. బండి ఒకటి వేసుకొచ్చి. అరే నీ నేను మరి రమ్మన్నారా? మీ తాత సైకిల్ వేసుకుని వచ్చేది ఉండే మరి. ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నారా? అదరా అద్రా అంటే అమ్మాయిని గెలికి నువ్వు అనవసరంగా వాళ్ళు అనుకుంటాను నిలబడు. ఎందుకురా నీకు? అరే ఇప్పుడు ఏంద్రా నీకు ఏమైతుందిరా? నేనే కదరా దెబ్బలు తిన్నది. నాకు ఆ పిల్లంటే ఇష్టం రా, అందుకే దెబ్బలు తిన్నా. ఇప్పుడు ఏమైంది నీకు? ఎందుకురా నీ ముఖాన్ని నాకు అర్థం కాదు. అరే నీకు తెలుసారా? నీకు నీ ముఖానికి లవ్ అంటే తెలుసారా? అరే లవ్ అంటే దెబ్బలు తినాల్సి వస్తుందిరా. లవ్ అంటే త్యాగం చేయాల్సి వస్తుందిరా. లవ్ అంటే ఎన్నో చేయాల్సి వస్తుందిరా. లవ్ అంటేనే సాక్రిఫైస్ రా. హలో సార్, మా కూడా లవ్ స్టోరీ ఉన్నది, అర్థమైందా? అబ్బా అబ్బా అవునా సార్? నీ ముఖానికి లవ్ స్టోరీ కూడా ఉన్నా సార్? ఏంద్రా అట్లాంటావు? నా చరిత్ర తెలుసారా? నా చరిత్ర చెప్పుకుంటే మరో చరిత్ర, చెప్పకుండా రక్త చరిత్ర. అబ్బా నువ్వు పెద్ద రాంగోపాల్ నీది పెద్ద రక్త చరిత్రరా? కాదురా, నా లవ్ స్టోరీ తెలుసారా? ఒక్కొక్క సీను ఒక్కొక్క సస్పెన్స్ తెలుసా? అర్థమైందా? ప్రతి నిమిషం ఏం జరుగుతుందా అని ఇట్లా టెన్షన్ ఉంటుంది. అవునా సార్? జామ్స్ కమర్ సినిమా సార్ మీది. ఒకసారి ఎప్పుడు సార్ చూద్దాం. చెప్తా ఇను. అయితే ఇన్రా ఏంటన్నా? మా ఇంటి ముందట జాను అని ఒక పిల్లుండరా. వా, ఆమె పేరింటినే పానాలు వెళ్ళిపోతాయి. ఆమెను చూడడానికి 2 కళ్ళు సరిపోతుంది తెలుసా, అంత మంచిగా ఉంటుంది ఆ పిల్ల. ఆమెకు ఒకరోజు సౌరం కావాలనుకున్నదిరా. అదే రోజు నేను కూడా మా నాన్నమ్మ సౌరం వెండేద్దామని పైకి పోయాను. అప్పుడు ఆ పిల్లని చూసినరా, అటైన చూస్తున్నారా గిడి చూడు. ఆ పిల్లని చూసినా అక్కడ చూడు. సౌరమేదే ఎక్కడ పడితే అక్కడనే పెడతారు, ఇంట్లో పెట్టకుళ్ళు అంటే పెడతారు వీళ్ళు. ఓ అమ్మా, నా సౌరమేదే? నీ సౌరం నాకేమెరక? అప్పుడు ఇప్పుడు కావాలి, నేను వేసుకోవాలి. అగో కావాలంటే నేనేం చేయాలి? నా ఎంటికలు కోసి నీకు సౌరమేనా మరి? మరి ఇప్పుడు ఎట్లా వేసుకోవాలి నేను? అరే బిడ్డ, ఇగో సౌరం అంటే యాద వచ్చింది బిడ్డ. ఇగో మీ అత్త పిల్లగా సౌరం ఇయ్యవా అని అడిగిన వాళ్ళే మీ బాప వచ్చిండు, ఈ సౌరం కొనవేయండి మీ మామకి ఇచ్చిండే బిడ్డ. ఓ బిడ్డ, మీ బాప పోతాడు పాడుకుపో తెచ్చిస్తాడు. డాడీ, దీని ఎంటికలు ఉన్నదో మొత్తం అంతా దీనికి సౌరం కావాలన్నట. ఈ సౌరం నేను ఏడ తెచ్చియాలి? ఈయన మందికి ఇస్తాడే, దానకారుడా ఎవరు పడితే వాళ్ళకే ఇస్తాడు. నీ అమ్మ బతుకు మొత్తం ఈ ముసలిదానికి కేసరి అవుతుంది. సౌరం అండి, కళ్ళు తీసుకురా. దీనికి అన్ని కాటి కాలు చెప్పని అన్ని సోకులు కావాలి ఇప్పుడు. బొమ్మ డాడీ వెళ్ళిపోయినట్టున్నాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ బతుకు. నేనా ఇదా? అట్లగలరా అట్లగలరా? వద్దా? కావాలి. నీ పేరు? అమ్మా అరే నీ ఫోన్ నెంబర్ అని అడదాం అనుకుంటే ఉరుకుతాంది. ఎవడు చూలే కదా. సౌరం దొరికిందానే బుజ్జి? దీనికి ఏమైనా పిచ్చి గిట్లు లేచిందా ఏంది? ఏమో సౌరం దొరికిందా అంటే నవ్వుకుంటూ పోతుంది. అగో దీనికేం పిచ్చో. పిల్లని చూస్తే పానాలు వెళ్ళిపోతాయి. ఎవడు చూలేగా. ఏంటిదే? నా సౌరం ఎదురా?
సౌరమా ఇప్పుడు సౌరం అంటే మళ్ళీ కమలపూర్ పోవాలి షాపు ఇది పోవాలి కానీ లేట్ అవుతుంది కానీ షాప్కు మీద వచ్చే సౌరం కాదు, నేను అంటుంది అమ్మమ్మ సౌరం. అమ్మమ్మ సౌరం అది నీకెందుకు? ఎందుకంటే ఇప్పుడు గుడికి అందరు మంచిగా రెడీ వస్తారు, నేను వేసుకోవద్దా సౌరం? నీకు ఆ సౌరం ఎందుకే? నీకు నీ జుట్టే ఉందని. నా జుట్టు ఉన్నాక కూడా నేను సౌరమే వేసుకుంటా, నా సౌరం నాకు కావాలి. సౌరం లేదు చెప్పడేవా? అరే తెచ్చిస్తావా? తెచ్చేవా ఇప్పుడు? తెచ్చిస్తారు. అరే మళ్ళీ అవుతాడు మాట్లాడుతుంటే. ఏంటిది? ఏంటిదా? నువ్వు స్లాబ్ పైన పడ్డ కథలన్నీ చూసినాక అందులో సౌరమీయంగా కూడా చూసినా. నేను కాదు వేరేటోళ్ళని చూసిన కావచ్చు. ఎవరో కాదామె ఇంటి ముంగడ జానుకి ఇచ్చినావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంది జానా? అవును జానే. ఎంత మంచిగా పేరు, వానాలు వెళ్ళిపోతాను తెలుసా. ఓ గా పిల్ల పేరు చెప్పంగానే నువ్వు గట్ల మెలకలు తిరుగుతున్నావేంది? ఏంది బిడ్డ లొల్లి అందిరా తల్లి? చూడు మామయ్య, నా సౌరం తీసుకుండు, నా సౌరం తీసుకొని ఎండేమన్నా నా అమ్మమ్మ చెప్తే ఆ సౌరం తీసుకొని గమ్మకిచ్చిండు. ఎవరికి ఇచ్చినవరా? నాకు తెలియదు. ఎవరున్నారు బాబు? ఆయన వీడియోలకి ఇస్తాడు బిడ్డ. ఎవరికో కాదు మామయ్య, ఇంటి ముంగడ ఉన్న జాన్కే ఇచ్చిండు. వీనికంత లేదు బిడ్డ. అయ్యో నిజంగా మామయ్య, నేను చూసినంటే ఆమె కింది నుంచి హాయ్ చెప్తుంది, ఇటు స్లాబ్ పై నుంచి వెళ్ళి హాయ్ చెప్తుండు, ఆయనకి సౌరం ఇత్త అట్లా రానన్నాడు, ఇట్ల నుంచి వెళ్ళి పోయిండు, నేను చూసిన, నేను చూడంగా సౌరం ఇచ్చిండు. అరే అయినా నీకు ఈ బుద్ధులు ఏనంగా వచ్చినాయిరా? ఏనంగా వస్తాయి, నీ బుద్ధులే వచ్చినాయి. నాకే ఎదురు మాట్లాడుతున్నావురా? నా బుద్ధులే వచ్చినాయని నేను గిసొంటి పనులు చేసిన అంటే మందికి సౌరాలు ఇచ్చుడు, షిబ్బులు ఇచ్చుడు, షిబ్బులు గట్ల ఇచ్చుడే చేసిన అంటే నేను. ఏంది బాబు నువ్వు దాన్ని మాట్లాడుకున్నా అన్నట్టు? కరెక్టే బిడ్డ, నమ్మ బుద్ధి అయితే లేదు కానీ నువ్వు ఇంత టోని అంటే ఈ పొల చెప్తే ఏదో అనుమానం వస్తుందిరా. ఏమన్నా బిడ్డ? అయ్యో నిజం మామయ్య, నేను నా కళ్ళతో చూసిన. ఏమో బిడ్డ, బావు నడిపిస్తే ఏమవుతుందిరా నీకు? అమ్మా ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నా అంటున్నావు కదా, ఇక నీ కళ్ళతో నువ్వు చూస్తే నువ్వే నమ్ముతావు కదా. అసలు ఈ జాన్ ఎవరు బిడ్డ? జాన్ జాన్ అంటే ఇంటి ముంగడ రాయక్కలేదా అలా బిడ్డ? ఓహో రాజు బిడ్డనా? అవును, ఎర్రగా పక్కగా ఉంటది. అవును గామనే. ఆ పోరి చిన్నప్పుడు జానకి జానకి అందరూ ఇప్పుడు జాను అని పెట్టినారా? గాజానికే నీ కొడుకు సందులో పోయి సౌరమ్యంగా నేను చూసిన నా కళ్ళతోని. ఇచ్చిన వారా నిజం చెప్పరాదురా? ఆయన వాడు ఇష్టోడు కాదు తీ బిడ్డ, గివిని మొగానికి ఇక నేను చెప్తా నువ్వు నమ్మవు కదా, ఇక నీ కళ్ళతో నువ్వే చూద్దురా చూద్దురా. నువ్వు తప్పే అయినప్పుడు మామయ్య ఎందుకు గుంజుతున్నావు? నువ్వు రారా, భయపడకు. రేఖ, ఓ రేఖ ఇట్లా బయటికి. క్లాస్మేట్ అని చిన్నప్పుడు రావేపో అనుకోమా? క్లాస్మేట్ అంటే అప్పుడు ఇప్పుడు పిల్లలు అయినాక కూడా రావేపోయి అంటారా? ఇప్పుడు ఎవరు పడతారు? పడకూడే పడపోతే కానీ నీ బిడ్డ నా కోడలు సౌరం ఎత్తుకొచ్చినట్టు మా సౌరం మాకు ఇచ్చాయి. నా బిడ్డ ఎందుకు వస్తుంది? ఏమా ఎత్తుకొచ్చిందంటారు, నా బిడ్డ రాదు, నీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఏమా బిడ్డ సౌరం తెచ్చిందండి? వాడా సందులు ఇయ్యంగా నేను చూసినా, ఆమె తీసుకోమడు చూసినా, తీసుకొని ఇల్లుచుకుంటా తీసుకొని వచ్చింది, నేను చూడలేదు అనుకుంటున్నా. అడుగు నీ బిడ్డని అడుగు, తెలుసా కదా. అగో పాస్పేర మొక్కల కాట ఇంకా సౌరం ఇచ్చిందట, నా బిడ్డ తెచ్చిందట. పాస్పోయిన గీసిపోయిన నాకు బేగారు అయితే మరి రేఖ చెప్తానా? కనిపించలేదు కదా సౌరం కళ్ళ కది మా సౌరం మాకు వారే మా కోడలు ఎట్టాంది. నా బిడ్డ ఇంటికి ఇంత పడుకున్నాయి, సౌరం అనుకుంటున్నా అయ్యాంది. సరే నారా, దీనికి సౌరం పెడితే దయ్యం ఉంటది. ఆ పిల్లలు ఎంత మంచిగా ఉన్నదా, ముద్దుగానే ఉన్నది పొల్లు అయితే. అవునా? ఆయన మంచిలేనా అయితే? కాదు బిడ్డ, సౌరం వాళ్ళదే అంటారు, నిశ్చయంగా చూసినావా? నేను చూసినా నా కళ్ళతోని ఆ సందులు ఇయ్యంగా. ఏంటిది? ఏం చూసినావు నువ్వు? మా బావా నీ బిడ్డకు సౌరమయంగా చూసినా నేను. మంచిగానే ఉన్నావు, మంచిగా దవడాలు పెట్టించడానికి. మరి ఆ సౌరం అది చెప్పు. నా బిడ్డ ఇంటికి సౌరంగా పడుతుంది నీకు? అవునవును, సౌరానికి చుట్టూ తెడవ తెలియదు అనుకుంటున్నావా? బాగా తెలిసిందిలే, నా బిడ్డ నల్లగా ఉంటే ఇంటికి చూడు తుమ్మెదలు ఉన్నట్టున్నాయి. మా అవ్వ తుమ్మెదలు కాదు, మా అవ్వ సౌరం అది నాకు కూడా ఏర్పడే మాదే సౌరం పట్టుకురా బిడ్డ. ఏయ్ మంచిగా నీ మాటలు ఏం మాట్లాడతారా నువ్వు? ఇంటికి వచ్చి సౌరం ఈ సౌరం అంటున్నాడు. రాక మంచిగా మాట్లాడు, నా కొడుకు ఇచ్చిన చెప్పరా? ఇచ్చినట్టే ఇగో ఇచ్చినట్టు తీసుకురా బిడ్డ. కావాలి సౌరం, అమ్మకి సౌరం కావాలమ్మా. నీ సౌరం ఒక అంగడి మొన్న ఇంకొనిత్తపా. నాకు కావాలమ్మా సౌరం, నేను ఇప్పుడు ఎట్లా వేసుకోవాలి? ఇంకొనిత్త రావే. తెలియదు కావాలి అమ్మా. మంచి పని చేసినవరా తల్లి. మరి లేకుంటే ఆమె నా సౌరం తీసుకొని నన్నదంట, నన్ను తిడతదా? ఆ సౌరం మీకంగానే ఆ పిల్ల చెవులు కోసిన మేక అయినట్టు అయింది బిడ్డ. మంచిగా అయిందా? ఎంత మంచిగా పిల్ల? మంచిగానే ఉన్నది. పోరానికి నా వారేస్తే నువ్వు లేవా మంచిగా?
నేను పెద్ద స్టోరీ పెద్ద రక్త చరిత్ర ఏం సార్ అది చెప్తే చరిత్ర చెప్పకుండా రక్త చరిత్రడా నువ్వు జేమ్స్ గారా నారా అమ్మా అది పెద్ద స్టోరీ కూడా ఇద్దరు పోతుంది వాళ్ళకన్నా ఎప్పుడే ఇంకోసారి అసలు ఇదంతా మా మరదల వారు దాన్ని అబ్బా అంత లేదు మీ మరదలు మరో తెలంగాణ శకుంతల నువ్వేం కూడా ఏం లేవు నడు